ఇది అతి పవిత్రమైన సమయం. ఈ పరిశుద్ధ సమయాన్ని ఈరోజు ప్రభు మనందరికీ కూడా ఇస్తున్నాం. ఈ రోజున మీకు అంతో నివారణ స్మరణ చేసుకోవచ్చు. మన గ్రామంలో, మన దేవాలయంలో ఇదిగో ఈ దివ్య తేజస్సును మోకరించి ప్రార్థించేటట్టు కృపను ప్రభు అందరికీ కూడా ప్రసాదించుకున్నాము. ఈ రోజుని చూడని వారు ఎంతో మంది ఉన్నారు. మనందరినీ కూడా సజీవుల లెక్కలో వచ్చి తనను ఆరాధించడానికి, తనను మహిమపరచడానికి, ప్రభువుని గౌరవించడానికి ఇదిగో ఇంతటి గొప్ప సమయాన్ని ప్రభు అందిస్తున్నారు. అందుకు గాను ప్రభువులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఎటువంటి ఉద్దేశంతో ప్రభు సన్నిధి
మోకరించి ఉన్నాము. ప్రభుని ముందు మన స్థితి ఎలా ఉన్నదో ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, ప్రభుతో ముఖాముఖి మాట్లాడడానికి, ప్రభు యొక్క మాటలు వినడానికి ఇదిగో ప్రభు ఇంతటి గొప్ప సమయాన్ని అందిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ సమయాన్ని, ఈ పవిత్రమైనటువంటి దేవుని సన్నిధిలో మన ముందు ప్రతిష్ఠ చేయబడినటువంటి జీవము గల దేవుడిని ఆరాధిస్తూ, జీవము గల దేవుణ్ణి ప్రార్థిస్తూ, జీవము గల దేవుణ్ణి అడుగుతూ, దేవా నా ముందర, నీ ముందర నా స్థితి ఏ రీతిగా ఉన్నది, నా కుటుంబము, నా సంఘము, నా బిడ్డలు, నా ఆత్మీయ జీవితము నీ ముందు ఈ విధంగా ఉన్నది ప్రభువారు, కన్నీరు కార్చవలసిన సమయం ఇదిగో ఇంతటి గొప్ప సమయాన్ని మన మధ్యలో ప్రభు ఉండటం ఏమిటి, ప్రభు మనతో మాట్లాడడం ఏమిటి, మన హృదయములను ప్రభు తెరచి చూడటం ఏమిటి, ఇంతటి గొప్ప సమయంని ప్రభుతో గడపడానికి మనకిచ్చేటువంటి ఈ యొక్క సమయంలో ఆ ప్రభునితో ముఖాముఖిగా మాట్లాడతాం. ముందుగా ఇదిగో మనందరినీ కూడా సజీవుల లెక్కలలో వచ్చి తన సన్నిధికి పిలుచుకున్న ప్రభువులకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఎంతో మంది ఇటువంటి అవకాశాన్ని కోల్పోతూ ఉన్నారు, ఎంతో మంది ఆశపడుతూ ఉన్నారు ప్రభుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి, ప్రభునితో ఏకాంతముగా గడపాలి, ప్రభువుకి మొరపెట్టుకోవాలి, ప్రభు యొక్క మొరను వినాలి అని ఎంతో మంది యొక్క హృదయంలో ఆశ కలిగి ఉన్నాయి. కానీ అవకాశము లేక, ఆరోగ్యం సరిగా లేక రాలేకపోతున్నవారు, ప్రభుతో గడపలేకపోతున్నవారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ వలే కాకుండా మనందరినీ కూడా ప్రేమిస్తూ, తన కనుసనలలో నడిపిస్తూ, మంచి ఆరోగ్యాన్ని, మంచి కుటుంబాన్ని, బిడ్డలను, మంచి ఆహారాన్ని ఇచ్చి రోజు మనందరినీ కూడా సజీవులుగా తన సన్నిధికి పిలుచుకొని మనం పలికేటటువంటి కృతజ్ఞత మాటలను, ఆయన మహిమపరిచే మాటలను ఆలకించడానికి ప్రభు సమయంలో సిద్ధముగా ఉండగా ముందుగా మనందరం కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించుకుందాం. స్తుతి మహిమ అంటూ స్తుతి ప్రార్థనతో ప్రభువుని అనేక మాటలు వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. అందరం కూడా లేచి నిలబడి స్తుతి మహిమ అంటూ చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపడతాం, ఆరాధన చేద్దాము. ఈ ఆరాధన అంతట్లో కూడా మనకు దేవుడు ఆశీర్వాదాలతో కుటుంబానికి వెళ్ళాలని అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం.